తాళ్ సినిమాను ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందించారు సుభాష్ ఘై. తొలుత ఐశ్వర్యారాయ్, అక్షయ్ ఖన్నా ప్రేమించుకుంటారు. వారి కుటుంబాల నడుమ గొడవ తలెత్తడంతో వారి ప్రేమ ఫలించదు. ఆ సమయంలో హీరోయిన్లోని గాయల్ని గుర్తించి ప్రోత్సహిస్తాడు అనిల్ కపూర్. అతను కూడా ఆమె ప్రేమలో పడతాడు. చివరకు హీరోయిన్ కోరుకున్న వాడితోనే కలిసేలా చేస్తాడు అనిల్. ఇలాంటి కథలు కొత్తేమీ కావు. కానీ దీనిని సుభాష్ ఘై తెరకెక్కించిన తీరు భలేగా ఆకట్టుకుంది. తాళ్ చిత్రం 1999 ఆగస్టు 13న విడుదలై విజయఢంకా మోగించింది. ఆ ఏడాది టాప్ గ్రాసర్స్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం, ఐశ్వర్యారాయ్ అందం పెద్ద అసెట్స్ అని చెప్పక తప్పదు. అంతకుముందు ఎన్నో మ్యూజికల్ హిట్స్ రూపొందించిన సుభాష్ ఘై తాల్ను అంతకు మించి అన్నట్టుగా తెరకెక్కించారు. ఈ సినిమాలో దాదాపు 10 పాటలున్నాయి. ఆనంద్ బక్షి కలం నుండి ఈ గీతాలు జాలువారాయి. ఇక తాళ్ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చార్ట్ బస్టర్స్లో చాలా కాలం చోటు సంపాదించింది. ఇందులో అక్షయ్ కుమార్ తండ్రిగా అమరీష్ పురి, ఐశ్వర్యారాయ్ నాన్నగా అలోక్ నాథ్ నటించారు. ఈ సినిమా అనేక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ చూసింది. తాళ్ స్ఫూర్తితో తరువాత మరికొన్ని సినిమాలు రూపొందాయి. ఏదేమైనా సుభాష్ ఘై కెరీర్లో తాళ్ సైతం ఓ బిగ్ హిట్గా నిలిచింది. ఈనాటికి తాళ్ సంగీతం జనాన్ని అలరిస్తూనే ఉండడం విశేషం.